వస్తే మీరు పెట్ లవర్స్ అయినా పెట్ ఓనర్స్ అయినా ఆర్ వెటనరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్. ఇది సినిమా రిలేటెడ్ కాదు, ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి, పెట్ హాస్పిటల్ గురించి. లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మా లైఫ్లో నేను, తమ్ముడు, మమ్మీ, డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్, మా పెట్. వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు. అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి, చాలా చాలా రిలీఫ్ అయి ఉన్నాము. ఎందుకంటే స్టామ్కి ఏదైనా ఒక రోజు వాడు అన్వెల్ ఉంటే ఇంట్లో మూడంతా, మమ్మీ మూడు, డాడీ మూడు, ఆనంద్ మూడు, అందరు మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు, అందరు టెన్షన్లు ఉంటారు. అండ్ హ్యావింగ్ అ హాస్పిటల్ లైక్ దిస్ జస్ట్ గివ్స్ ఆల్ ఆఫ్ అస్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సెవెన్ ఓక్స్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ a facility like this to every pet owner in Hyderabad, and to all vet doctors who are running practices. You could refer for any specific specialized needs. You could refer for that specific need, you could refer to Seven Oaks. They have a referral program. I am very happy to be here because you guys take care of Storm. And when ante Anand చూసుకుంటాడు mostly Storm ki anything that's related to Storm, we all ask Anand. ఈరోజు యాక్చువల్లీ స్టామ్ని తీసుకొద్దామని మా మేనేజర్ అంటే నేను ఆనంద్ డిసైడ్ చేయాలి, ఆనంద్ అడగాలి, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టామ్ అండ్ హిస్ నీడ్స్ అండ్ హిస్ మూడ్స్ అండ్ స్టఫ్. సో థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ దిస్ లవ్లీ ఫెసిలిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. 2020లో మాకు స్టామ్ లైఫ్లోకి వచ్చిండు. అప్పుడు చిన్న చిన్న క్లినిక్స్కి తీసుకెళ్తుండే. అప్పుడప్పుడు అరే పెద్ద ఇష్యూ ఏమైనా అయితే ఏమవుతుందబ్బా, స్కానింగ్ మెషిన్స్ ఉండవు, బ్లడ్ వర్క్ మెషిన్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాలి, కొన్నిసార్లు హ్యూమన్ మెడికేషన్ ఇచ్చేస్తారు. సో మస్తు భయం అవుతుండే. అండ్ ఐ am designated Storm caretaker in my family. So Storm looks at me like one more dog. So I'm one more dog. You and humans. సో అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు మాకు అసలు, నేనేమో టూర్లో బేబీ సక్సెస్ టూర్ అని అటు ఇటు తిరుగుతూ ఏదో చేస్తుంటే అసలు ఎవరి దగ్గర పంపించాలి, ఎవరు చూసుకుంటారు అనే టైంలో మధురా శ్రీధర్ సార్ టోల్ మీ దిస్. అరే మీరు అంత పొద్దున్న లేవ్వరు, వాడిని వాకింగ్ ఎవరు తీసుకెళ్తారు, నేను లేవ్వాల్సి వస్తుంది, వద్దు. సో ఇది ఒక ట్రెండ్ కదా ఇంటర్నెట్లో, డాడ్ ఆఫ్టర్ గెటింగ్ డాగ్స్ హౌ. మా డాడీ లిటరలీ అట్లనే ఉంటారు, రోజు స్టామ్ మా నాన్న లేకపోతే అసలు పడుకోడు. సో దట్స్ ద చేంజ్ దట్ దే గెట్ ఇన్ అవర్ లైఫ్స్, అండ్ దట్స్ వై హెల్త్ కేర్ ఇస్ యాజ్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ వెల్ యాజ్ ద డాగ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అండ్ అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు, శ్రీరెడ్డి గారు. ఈరోజు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము. అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ hospital that's privately owned with the latest facilities from the US technology, medicine wise. సో మా పెట్ని ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. బ్రీడ్ల గురించి తెలియదు, వాడిని చూసి ఒకలాంటి ప్రేమ కలిగింది, వాడిని తీసుకొచ్చినాం. I just feel like I don't know breed at all. I have no such things, but I want like a black. Vaadu king la brattadu vaadu, but he brings lots. అంటే ఒక ఉంటుంది ఏదో, మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లనే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మొన్న నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దే డిడ్ రీసెర్చ్ ఆన్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆక్సిటోసిన్, అవి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో బోత్ డాగ్స్ అండ్ పేరెంట్స్కి కూడా రిలీజ్ అవుతుంది. సో దే బ్రింగ్ రియల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, దే బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ
హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్. యూ నీడ్ టు టేక్ దెమ్ ఫర్ వాక్స్, దేర్ ఫుడ్, దేర్ మెడికేషన్. స్టార్టింగ్ ఫస్ట్ 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. సో జస్ట్ డోంట్ లుక్ ఎట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ, టైం ఇవ్వగలితే, అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు. డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్. అస్సలు చాలా ట్రై చేసాం డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి. వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యూఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిర్ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది. వాడు స్ట్రెస్ ఫీల్ కాడు. So it's good to have facilities like this, because I have a pet. I feel that way.